హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా టాపిక్ వచ్చేసి 1 మంత్ డైట్ ఉంది కదా, దాంట్లో 15 డేస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఫస్ట్ జ్యూస్ డైటింగ్, దాని తర్వాత ఫ్రూట్ డైటింగ్ చేశాం కదా, అండ్ దాని తర్వాత నెక్స్ట్ 15 డేస్ ఏం చేయాలి అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. సో నెక్స్ట్ 15 డేస్ది కూడా నేను ఆల్టర్నేట్ డేస్లో పెట్టేస్తానమాట వీడియోస్. ఒకవేళ నేను 6 వీడియోస్ పెట్టాను అనుకో 15 డేస్కి, మీరు కంటిన్యూగా ఫస్ట్ వీడియో ఒక 6 డేస్ కంటిన్యూగా పెట్టినవి తిని మళ్ళీ 1 వీక్కి మళ్ళీ స్టార్టింగ్ నుంచి తినడం స్టార్ట్ చేయండి. అలా రోజు ఇది అని తినడానికి మీకు ఈజీగా ఉంటుందన్నమాట ఇలా చెప్తే. ఇంకో విషయం ఏంటంటే, నేను నార్మల్గా చెప్పేసేయచ్చు, లైక్ ఫస్ట్ జ్యూస్ డైటింగ్, తర్వాత ఫ్రూట్ డైటింగ్, తర్వాత ఇలా రా ఫుడ్ తినండి ఇలా అని చెప్పేసేయచ్చు. కాకపోతే మనకు క్లారిటీ ఉండదు. అలా చెప్తే మనం ప్రిపేర్ చేసుకొని ఏ టైంకి ఏం తినాలి, ఎలా తినాలి అని చేసుకోవడానికి ప్రాసెస్ అనేది ఎక్కువగా పడుతుంది. టైం ఎక్కువ తీసుకుంటుంది. అండ్ మనకు కరెక్ట్గా తెలవాలన్నమాట. ఎలా అంటే మన బాడీకి కరెక్ట్గా ఇస్తున్నామా ప్రోటీన్స్, విటమిన్స్ అనేవి, లేదు మనం రెగ్యులర్గా కీరా జ్యూసే తీసుకున్నాం అనుకో, మనకు వేరే దాంట్లో నుంచి వచ్చే ఫుడ్ ఏం రాదు. ఎందుకంటే మనం కర్రీస్ ఏం తినట్లేదు కదా, అవి కూడా రావాలి మనకి. కాబట్టి దాంట్లో ఉన్న ప్రోటీన్స్ కూడా రావాలి కాబట్టి నేను ఇలా ప్లాన్ చేసి చెప్తున్నాను అనమాట. నేను ఇంతకుముందు చేసుకున్నాను కాబట్టి మీకు చెప్పాలనుకుంటున్నాను. కాకపోతే కొంతమంది చెప్పేది ఏంటి అంటే, నార్మల్గా అడిగేవాళ్ళు, ఇలా జ్యూస్ డైటింగ్ చేసి బాడీని ఎందుకు కంట్రోల్ చేసుకోవాలి, మనం ఎందుకు ఇంత ఇబ్బంది పడి తగ్గాలి తినకుండా అని చాలామంది అడుగుతారు. తింటూ కూడా తగ్గొచ్చు, మనం తక్కువ తింటూ కూడా తగ్గొచ్చు. నేను అన్ని వీడియోలో చెప్పేది అదే. కాకపోతే అది లాంగ్ ప్రాసెస్ అనమాట. అంత లాంగ్ ప్రాసెస్ వెయిట్ చేసే అంత ఓపిక అయితే ఎవరికి ఉండదు మ్యాక్సిమం. ఇప్పుడు లావుగా ఉన్న వాళ్ళు ఒక 2 మంత్స్లో అట్లీస్ట్ వాళ్ళకి కొంచెం రిజల్ట్ వస్తే వాళ్ళకి చెయ్యాలన్న ఒక థాట్ అనేది పెరుగుతుంది. లేదు తగ్గలేదనుకో, అమ్మ ఎంత చేసినా తగ్గట్లేము, ఇంక తినేద్దాంలే అన్నట్టు మళ్ళీ నార్మల్ డైట్కి వెళ్ళిపోతారు. సో అలా కాకుండా ఇలాంటివి ఫస్ట్ కొద్ది రోజులు ఫాలో అవ్వి కొంచెం తగ్గిన తర్వాత ఒక 10 కేజెస్ ఆర్ ఎల్స్ 15 కేజెస్ అలా మీ బాడీ వెయిట్ని బట్టి తగ్గిన తర్వాత మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. అప్పుడు మెయింటైన్ చేయాలి. కానీ ఫస్టే మెయింటైన్ చేస్తూ తగ్గాలి అన్న ఆలోచన ఉంటే చాలా తక్కువ మంది అబ్బా అట్లా తగ్గే వాళ్ళు మాత్రం. ఎందుకంటే చాలా ఓపిక ఉండాలి దానికి. అంత ఓపిక అయితే ఎవరికి ఉండదు నాకు తెలిసి. సో అందుకని నేను ఈ డైట్ చెప్తున్నాను. నెక్స్ట్ 15 డేస్ కూడా మనం ఏం చేస్తామంటే రా ఫుడ్డే తింటాం. కుక్డ్ ఫుడ్ తినం, వండుకున్నది తినం. ఓన్లీ రా పచ్చి కూరగాయలు, పచ్చివి ఏమి ఉంటాయో అవే తింటాం అనమాట. సో మీకు ఈజీ అవ్వడానికి అండ్ తక్కువ కాస్ట్లో, మరి ఎక్కువ కాస్ట్లో ఉన్నవి కూడా అందరూ తినలేరు. సో అందరూ తగ్గాలి, హెల్తీగా ఉండాలి అంటే తక్కువ కాస్ట్లో కూడా చూసుకోవాలి. కాబట్టి తక్కువ కాస్ట్లో అండ్ టైం టు టైం ఏం తినాలి అనేది కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ ఉండడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో నెక్స్ట్ 15 డేస్లో ఈరోజు 1-2 డేస్ అనుకోండి. సో డే 1, డే 2 ఏమేమి తినాలి, ఏమేమి చేయాలి అనేది నేను కంప్లీట్గా ప్రాసెస్లో పెట్టేస్తాను, వీడియోలో పెట్టేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మార్నింగ్ లేవగానే ఏదో ఒకటి తీసుకుంటాను కదా. ఫస్ట్ అయితే వామ్ వాటర్ తాగేశాను. దాని తర్వాత ఇక్కడ నేను వచ్చేసి మందార పూల టీ తీసుకున్నాను. ఇది కొలెస్ట్రాల్ని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది, ఫ్యాట్ని కూడా చాలా బాగా తగ్గిస్తుంది. దీనికి ఒక కప్ వాటర్ తీసుకొని దాంట్లో ఒక 3 మందార పూలు వేసేసుకున్నాను. ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత దీన్ని డైరెక్ట్ తాగేసేయచ్చు, లేదు అంటే లెమన్ హనీ కూడా పిండుకోవచ్చు. ఆ తర్వాత 9 o'clockకి వచ్చేసి నేను జ్యూస్ తీసుకున్నాను. ఇది వచ్చేసి బూడిద గుమ్మడికాయ అండ్ క్యారెట్ కాంబినేషన్ తీసుకున్నాను. బూడిద గుమ్మడికాయ వచ్చేసి 1 కప్ పీల్ చేసుకున్నాను. క్యారెట్ ఒకటి కానీ లేదు అంటే 2/3 కప్ తీసుకోవచ్చు, ఎలా తీసుకున్నా పర్లేదు. ఈ 2 గ్రైండర్లో వేసేసుకొని 1 కప్ వాటర్ తీసుకున్నాను. ఈ కాంబినేషన్ అయితే టేస్ట్ చాలా బాగుంది. ఓన్లీ క్యారెటే తీసుకున్నాం అనుకో టైట్గా అయిపోతుంది. యాష్గర్డ్ జ్యూస్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా ట్రై చేస్తే ఈజీగా తాగేస్తారనమాట. దాని తర్వాత అరౌండ్ 11:30 to 12 మధ్యలో నేనేం చేశానంటే ఇలా ఫ్రూట్స్ తీసుకున్నాను, ఫ్రూట్స్ అండ్ నట్స్. ఇక్కడ వచ్చేసి అన్ని డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర వేరే ఉన్నా తీసుకోవచ్చు. అన్ని 6 డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను, వాల్నట్స్, బాదం, ఇవన్నీ. యాపిల్ వచ్చేసి ఒకటి. నేను రెగ్యులర్గా ఈ సీడ్స్ అనేది తింటాను, చూయించకపోయినా. సో నేను ఇది 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. మీకు నచ్చితే తినొచ్చు, లేదంటే ఇది ఒకటి స్కిప్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత 2
2 డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకున్నాను. దాని తర్వాత 4:30 వరకు కంటిన్యూగా వాటర్ అయితే తాగుతూ ఉండాలి. అప్పుడు కొంచెం, అప్పుడు కొంచెం. ఏ డైట్‌లోనైనా వాటర్ అయితే ఎక్కువ తాగాలి. ఆ తర్వాత 4:30కి నేనొచ్చేసి కివి అండ్ సొరకాయ కాంబినేషన్ తీసుకున్నాను. కివి వచ్చేసి హాఫ్ కప్ లేదా 2 కివీస్ అండ్ 1 కప్ సొరకాయ తీసుకున్నాను. పొట్టు తీయడం, తీయకపోవడం మీ ఇష్టం. ఈ 2 గ్రైండర్‌లో వేసేసుకొని 1 కప్ వాటర్ పోసుకొని గ్రైండ్ చేసేసుకొని, స్ట్రెయిన్ చేసుకొని తాగడమే. టేస్ట్ అయితే చాలా బాగుంది. పుల్ల పుల్లగా భలే ఉంది అసలు తాగడానికి. స్కిన్‌కి అండ్ హెల్త్‌కి 2 విధాలుగా ఇది చాలా మంచిది. మెయిన్‌గా అయితే స్కిన్‌కి చాలా మంచిదనమాట ఈ జ్యూస్. నెక్స్ట్ ఇది లాస్ట్ అనమాట. 6:00కి నేనిలా మొలకలు అండ్ ఏమంటారు మ్యాంగో తీసుకున్నాను. ఇవి వచ్చేసి పెసరపప్పు. పెసరపప్పు నేనొచ్చేసి టేబుల్ స్పూన్స్‌తో 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. 3 టేబుల్ స్పూన్స్ తీసుకొని వాటర్ పోసి నైట్ నానబెట్టుకొని మార్నింగ్ మొలకలకేసుకున్నాను. సో దట్ ఈవినింగ్ వరకు అయిపోతుందనమాట. మొలకలనేవి ఈవినింగ్ వరకు వచ్చేస్తాయి. ఇక్కడ మ్యాంగో అండ్ మొలకలు తీసేసుకున్నాను. ఒక మ్యాంగో మొత్తం తీసుకున్నాను. ఏ సైజు ఉన్నా పర్లేదు ఒక ఫ్రూట్. ఒకవేళ ఇప్పుడు మ్యాంగోస్ దొరకట్లేవు అని అనుకుంటే మీరు ఈ మ్యాంగో ప్లేస్‌లో బనానా యూజ్ చేయొచ్చు. అరటిపండు యూజ్ చేసుకోవచ్చు. ఒక 2 అరటిపండ్లు తీసుకొని ఈ మొలకలు వేసేసుకొని తినండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది ఇలా తింటే. ఇంకో విషయం ఏంటి అంటే మొలకలనేవి ఈవినింగ్ తింటే గ్యాస్ ప్రాబ్లమ్ అనేది తక్కువగా ఉంటుంది. చాలామందికి మొలకలు మార్నింగ్ తిన్న వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లమ్ వచ్చి ఆఫ్టర్‌నూన్ వరకు ఆకలేయకుండా పొట్టంతా ఉబ్బసంగా అనిపిస్తుంది. అలా కాకుండా ఇలా తీసుకున్నారనుకో ఈవినింగ్ ఆ గ్యాస్ ప్రాబ్లమ్ అనేది ఉండదు.